పేరు వెంకట్ సాయి బాబు. మాది కాగజ్ నగర్. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదివాను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఒక 2 సంవత్సరాల క్రితం మేము మెరాకిల్ ఆఫ్ ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాము. అక్కడి నుంచెల్లి మా లైఫ్స్ చాలా చేంజ్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత రీసెంట్‌గా మహాశివరాత్రి అప్పుడు సద్గురు గారు మెరాకిల్ ఆఫ్ మైండ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఆ లాంచ్ చేశాక దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే, కనీసం 300 కోట్ల మంది ప్రతిరోజు 7 నిమిషాలన్నా కళ్ళు మూసుకొని వాళ్ళ లోపటికి వాళ్ళు వెళ్ళగలగాలి అన్న ఉద్దేశం మీద లాంచ్ చేయడం జరిగింది. అండ్ మేము గత 3 నెలలుగా సిర్పూర్ కాగజ్ నగర్‌లో ఈ మెరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ అనేది స్కూల్స్, కాలనీస్, మా ఇండ్లల్లో చాలా చోట్ల మేము కండక్ట్ చేయడం జరిగింది చాలామందికి. ఇది కండక్ట్ చేసిన కొన్ని వారాల్లో వాళ్ళు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడంలో మేము గమనించింది ఏంటి అంటే, వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ జీవిత అనుభూతిలో చాలా మార్పులు రావడం జరిగింది. ఇది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఎంతవరకు స్ఫూర్తినిచ్చింది అంటే, మేము ఇంకా ఏం చేయగలుగుతాం అన్న తపన మా లోపట మొదలైంది. ఇది అందరికీ తెలియాలి, ఇది అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతోని మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను, లక్ష్మి, అభి, ప్రణయ్, వంశీ మేమందరం అనుకున్నది ఏంటి అనంటే, ఏం చేస్తే మనం తీసుకెళ్ళగలుగుతాం దీనికి ఎక్కువ మందికి అంటే, ఒక పాదయాత్ర లాగా వెళ్దాం మనము. సో దట్ ఇది ఎంత ఇంపార్టెంట్, ఇది ఎంత ముఖ్యమైనది మనకు అనేది చెప్పి అందరికీ తెలియజేద్దాం అన్న ఉద్దేశం మీద పాదయాత్ర కాగజ్ నగర్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 టౌన్స్ క్రాస్ అయ్యాము ఇప్పటి వరకు. 14 స్కూళ్ళు, 9100 మంది పిల్లలకి ఇప్పటివరకు మెరాకిల్ ఆఫ్ మైండ్ ఇనిషియేషన్ అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. అండ్ ఎంతో మందిని మేము స్ట్రీట్స్లో, షాప్స్లో కూడా కలవడం జరిగింది. ఇది అది అని లేకుండా వీలైనంత ఎక్కువ మందికి దీని గురించి తెలియజేసే ప్రయత్నం చేశాము. ఇది ఒక యాప్ రూపకంలో కూడా అవైలబుల్గా ఉంది. iOSలో యాజ్ వెల్ యాజ్ ప్లే స్టోర్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్లో 7 నిమిషాల సింపుల్ ధ్యాన ప్రక్రియని వాళ్ళు ఎవరైనా అనుభూతి చెందొచ్చు. దాన్ని మేము తీసుకెళ్తూ ఎంతోమందిని కలిసాము. మా ఎక్స్పీరియన్స్లో ఉంది ఏంటి అని అంటే, ఈ 15 రోజుల జర్నీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ధ్యానం చేయాలన్న తపన అందరి లోపట ఉంది. దానికి 7 నిమిషాల సింపుల్ ధ్యాన ప్రక్రియ. ఇది ఎక్కడైనా, ఎవరైనా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. 5 ఏళ్ల పైబడి ఉన్న పిల్లలు కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇది ఒక అంతర్గత సాంకేతికత, ఇది ఒక టెక్నాలజీ ఫర్ ఇన్నర్ వెల్బీయింగ్. సో ఇది అందరికీ చేరాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. అండ్ ఇవాళ మేము కలెక్టర్ మ్యామ్ని కలవడం జరిగింది. మ్యామ్కి దీని గురించి ఒక ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని అక్కడ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది మ్యామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మ్యామ్ని మేము రిక్వెస్ట్ చేశాము సో దట్ ఇది వీలైనంత ఎక్కువ మందికి చేరవేర్చడానికి స్కూల్స్, కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇది చేరాల మ్యామ్ అంటే, మ్యామ్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. తప్పకుండా దీన్ని మేము ముందట తీసుకెళ్తామని చెప్పేసి మాట ఇచ్చారు. మేము వీలైనంత వరకు దీన్ని ముందట తీసుకెళ్తాం. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ మెరాకిల్ ఆఫ్ మైండ్ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో కనీసం 7 నిమిషాలు మన మీద మనం టైం ఇన్వెస్ట్ చేసుకొని మన అంతర్గతాన్ని మనకు నచ్చినట్టు ఉంచుకోగలగాలి అనడమే మా ఒక ముఖ్య ఉద్దేశము, మా తపన, మా ప్రయత్నం ఇదంతా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.